నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద సాగు చేస్తున్న చేపల చెరువులను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి. సుమారు 2000 ఎకరాల్లో చికెన్ వ్యర్థాలతో చేపలను సాగు చేస్తున్నారని ఆరోపించారు. దాణాకు బదులు చెన్నై, బెంగళూరు నుంచి తెచ్చిన చికెన్ వ్యర్థాలను రైతులకు సరఫరా చేస్తూ టీడీపీ నాయకులు ఆదాయం గడిస్తున్నారన్నారు. దీనివల్ల ప్రజా ఆరోగ్యం పూర్తి స్థాయిలో దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి. సంగం మండలంలో దాదాపు 2000 ఎకరాల ఫిష్ పాండ్స్ లో ఈ చికెన్ వేస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చికెన్ వేస్ట్ మీ అందరికీ తెలుసు, ఏం పనికిరాదో ఆ పేగులంతా మామూలుగా కోడిలో తీసి పక్కన వేసి అట్లాంటి వేస్ట్నంతా ఇక్కడ తీసుకొచ్చి మన ఫిష్ ఫీడ్గా వాడుతున్నారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో వస్తుంది కాబట్టి 200 రూపాయలతో సరిపెడుతున్నారు కాబట్టి ఆ 200 రూపాయలు అక్కడ కొనుక్కొని ఇక్కడ దాదాపు 2000 రూపాయలకి ఈ అమ్మేసి ఇక్కడ ఉండే రైతులకి, ఎందుకంటే అది ఫిష్ ఫీడ్ కన్నా చాలా తక్కువ. ఆ ఆదాయంతో ఈ టీడీపీ నాయకులు ఈరోజు దాదాపు నెలలో ఒక 18 నుంచి 20 లక్షల ఆదాయంతో ఈ రైతులందరికీ చికెన్ వేస్ట్ చేయలేటట్టు చూస్తున్నారు.